బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెనుమూడి నుండి లంకెవాని దిబ్బ వరకు నిర్మించనున్న రోడ్డుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా లంకెవాని దిబ్బలో యానాదుల సామాజిక సభ మందిరం ప్రారంభించారు. వీఆర్ఓ సంస్థ సంయుక్త సహకారంతో నిర్మించనున్న గృహాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ కూడా మెరుగైన సదుపాయాలు ఉండాలి. బస్సు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి మంచి రోడ్డు వేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తాం. నేను మీకు చెప్తా ఉన్నాను, సంక్రాంతి కల్లా మీరు కారు వేసుకుని వచ్చేలాగా, అంటే పూర్తిగా అవుతుందని చెప్పను కానీ కారు సునాయాసంగా స్మూత్గా నడువు నొప్పి లేకుండా ఇక్కడ దాకా వచ్చేలాగా చేసే దిశగా నేను కాంట్రాక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాను. తప్పకుండా సంక్రాంతి పండుగకి ఈ రోడ్ అంతా కూడా పూర్తి చేస్తాం. 10 కోట్ల రూపాయలు తెలియజేస్తాను. అలాగే రేపటి నుంచి మనకి తుమ్మలకు కూడా డబల్ రోడ్ వస్తూ ఉంది 40 కోట్ల రూపాయలతో. ఎందుకంటే నేను ఒకటి రోడ్డు గురించి కాదు, పరిపాలన విధానం గురించి. పేదవాడు, ప్రతి ఒక్క పేదవాడు కూడా మెరుగ్గా జీవించే హక్కు ఉంది. వాళ్ళకి ఆ సదుపాయాలు కల్పించాలి. తపంతో పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.